ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరిగ్గా 6 సంవత్సరాల క్రితం ఆ రోజు శుక్రవారం 19వ తేదీ 2019వ సంవత్సరం. బావా అవని, ఒక నర్సమ్మ ఓ పాపను తీసుకొనొచ్చి ఇక్కడ వదిలిపెట్టింది. పసిబిడ్డ ఏడుస్తూ ఏడుస్తూ ఉంది. అలా ఏడవగా ఏడవగా చీకటైపోయింది. పాపనెత్తుకుపోవడానికి పూచోళ్ళొచ్చారు. ఆ సమయంలో ఓ అద్భుతం జరిగింది. దేవతలా ఒక ఆమె వచ్చింది. ఏయ్ వద్దు వద్దురా, ఏయ్ వద్దు, పాపని వదిలేయండి. రేయ్ రేయ్ రేయ్, నిన్ను చేర్చాల్సిన చోటుకే చేరుస్తాను. ఆ విధంగా ఈ బిడ్డ కాపాడబడింది. బావా ఈ పాప దైవాంశ సంభూతురాల్లా అనిపించింది. అందుకే అప్పట్నుంచి ఈ పాప బొమ్మనే వేస్తూ జీవనం గడుపుతున్నాను. ఈ ఏకాకి అన్నం పెడుతున్న అన్నపూర్ణాదేవి ఈ బిడ్డే. బొమ్మ బావుంది కదా. పాప ముద్దుగా ఉంది కదా. మీరు కూడా ఎంతో కొంత డబ్బులేసి వెళ్ళండి. బావా బావా, మన బిడ్డ బావా, మన బిడ్డ. పాపా, అయ్యో అయ్యో, నా బిడ్డకి ఇలాంటి గతి పట్టిందా? నా చిట్టి తల్లికి ఎంత దారుణమైన పరిస్థితి వచ్చిందా? ముక్కు పచ్చలారని బిడ్డ ఎవరికి ఏ అన్యాయం చేసిందని ఇలాంటి దుస్థితి పట్టింది బావా. బావా చూడు, బంగారు తల్లి పాదాలు ఎంత బాగున్నాయో, చిట్టి తల్లి చేతులు ఎంత ముద్దుగా ఉన్నాయో, కళ్ళు చూడు బావా ఎంత బాగున్నాయో. జన్మనిచ్చిన తర్వాత తల్లి కళ్ళు తెరవగానే ముందు బిడ్డని చూడాలని అనుకుంటుంది. ఆ రోజు నాకు అలాంటి అదృష్టం దక్కలేదు.
నా బిడ్డ రూపాన్ని మొదటిసారి ఈ విధంగా చూసుకుంటానని అనుకోలేదు. ఏమైంది? మీరెందుకు ఏడుస్తున్నారు? ఆ బిడ్డ ఎవరో కాదు, మా బిడ్డే. అప్పుడు దూరమైంది, బ్రతికుందని ఈ మధ్యనే తెలిసింది. బిడ్డను వెతుకుతుంటే భగవంతుడు నిన్ను చూపించాడు. ఆవిడ మా బిడ్డను ఎడు తీసుకువెళ్ళిందో చెప్పు. నీకు ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. మా బిడ్డ గురించి చెప్పండి, దయచేసి చెప్పండి. నాతో రండి, చెప్తాను. రండి రండి. రండి రండి. శివయ్య ఇంతకాలానికి మిమ్మల్ని పంపించాడా? రండి రండి. ఏమైంది? ఆమె మా పాపను ఇటువైపు తీసుకెళ్ళిందా? ఆమె పాపను ఇక్కడి వరకు ఎత్తుకొని రావడం కనిపించింది. ఆ తర్వాత కనిపించలేదు. మాయమైనట్టు కనిపించకుండా పోయింది. ఇక్కడి నుంచి ఎటు వెళ్లారో తెలీదు. బాగా గుర్తు చేసుకోండి. చాలా సంవత్సరాలు కావటం వల్ల మర్చిపోయినట్టున్నారు. బాగా గుర్తు చేసుకోండి. అయ్యా, మీరు చెప్పే దాని మీద ఈ తల్లిదండ్రుల జీవితాలు, ఆనందాలు, సంతోషాలు ఆధారపడి ఉన్నాయి. బాగా గుర్తు చేసుకోండి అయ్యా. నాకు తెలిసింది చెప్పగలను, నేను చూసింది చెప్పగలను, కానీ తెలియంది చెప్పలేను కదా. మనం ఎంత అడిగినా తెలియంది ఎలా చెప్పగలడు? సరే, నేను వెళ్తాను. ఆగండి. తీసుకోండి. వద్దు. ఆ పాప బొమ్మ వేస్తున్నప్పటి నుంచి నాకు తిండికి లోటు లేదు. ఆ పిల్ల దేవత. నాకైతే కారణ జన్మురల్లా అనిపిస్తుంది తెలుసా. వెతకండి, చుట్టుపక్కల ఉన్న గుళ్ళన్నీ వెతకండి. వెళ్ళండి, ఏ దేవతో చేరదీసి ఉంటుంది. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.